హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి అనవసరమైన దాన్ని రీయూజ్ చేసుకొని మనం మనీని ఖచ్చితంగా సేవ్ చేసుకొని అండ్ అలానే కష్టమైన పనులను సులువుగా అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాము. కొన్నిసార్లు మనకి వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నప్పుడు లేదు అంటారా, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే కవర్స్ ఉంటాయి కదండి, వెజిటేబుల్ పెట్టుకునే కవర్స్, అవి తక్కువగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లే కామన్గా పెడుతూ ఉంటాం కదా. అయితే ఈ ప్లాస్టిక్ కవర్లో డైరెక్ట్గా ఎలా ఉంచేసామనుకోండి, లోపల అనేది వాటర్ ఫామ్ అయిపోవడం వల్ల మనకు వెజిటేబుల్స్ కూడా త్వరగా కుళ్ళిపోతూ ఉంటాయి కదా. అలా జరగకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే స్టోర్ చేసుకున్నాం 1 month వరకు అయినా సరే కానివ్వండి, మనం ప్లాస్టిక్ కవర్లో ఉంచిన ఏమాత్రం లోపల వాటర్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. దానికోసం ఏంటంటే ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని వాటర్ పెట్టేసేసి మనం కొంచెం గవర్ని గట్టిగా పట్టేసుకోండి. కొంచెం కొంచెం గాలి ఏదైతే ఉంటుందో కొంచెం కొంచెం మనం పట్టుకున్న దగ్గర గాలి వదిలేసుకుంటే ఈ విధంగా వాటర్లో డిప్ చేసుకుంటే కనుక ఉంచేసాము అనుకోండి, ఈజీగా మనకు ఫ్రీజ్ అయిపోతాయండి. మనం ఒక సూపర్ మార్కెట్స్లో చూస్తూనే ఉంటాం కదా, ఇలా ఫ్రీజ్ చేసినవి ఉంటాయి కదా వెజిటేబుల్స్, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాక్యూమ్ క్లీనర్తో లోపల ఉన్న ఎయిర్ మొత్తం తీసేస్తూ ఉంటారు కదా. మనకు వ్యాక్యూమ్ క్లీనర్ అవసరం లేకుండా ఈ విధంగా కనుక చేసేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, ఎన్ని డేస్ అయినా సరే కానివ్వండి, మనకి వెజిటేబుల్ అనేది కొంచెం కూడా కుళ్ళుడు అనేది జరిగినది లోపల వాటర్ కూడా ఫామ్ అవ్వకుండా అయితే ఉంది. ఇది సింపుల్ టిప్ ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ సంబంధించి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. గ్యాస్ సిలిండర్ మనం యూజ్ చేస్తూ ఉంటామండి, కొన్నిసార్లు మనకి ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియదు, ఎన్ని నెలలు వస్తుందో కూడా మనకు తెలియదు కదా. కొన్నిసార్లు మనం ఎప్పుడు బుక్ చేసాం అనేది మర్చిపోతూ ఉంటాం. అలాంటప్పుడు సింపుల్గా మనకి ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్ పెడుతూ ఉంటామో ఆ రోజు కనుక డేట్ కనుక చాక్ పీస్తో కనుక వేసేసుకున్నామే అనుకోండి, మళ్ళీ దాన్ని మనం ఎన్ని రోజులు వాడతాం అనేది ఈజీగా గుర్తుండిపోతుందండి. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం బుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఎప్పుడు అనేది మనకి ఈజీగా మర్చిపోతూ ఉంటాం. అలాంటప్పుడు కూడా ఈ విధంగా మనకి గ్యాస్ సిలిండర్ పైన వేసేసుకున్నామని ఓకే, మనకి ఒక ఐడియా అంటూ ఉంటుంది. ఎవరికైనా ఎక్కువ గ్యాస్ సిలిండర్ కొన్నిసార్లు ఏమవుతుందంటే గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చేటప్పుడు కొంతమంది సగం వాడేస్తున్నట్లు ఇప్పుడైతే న్యూసెస్ వస్తున్నాయి కదండి. అలా న్యూస్ వచ్చినప్పుడు మనకి ఇబ్బంది లేకుండా తెలియాలి, మనకు ఫుల్ సిలిండర్ ఉందా లేదా అని తెలియాలి అనుకున్నప్పుడు ఈ విధంగా గ్యాస్ సిలిండర్ మీద చాక్ పీస్తో కనుక వేసేసుకున్నారనుకోండి, మనకి డేట్ అనేది ఉండిపోతుంది కాబట్టి మనకి ఎన్ని నెలలు వాడుతున్నాము, ఎప్పుడు బుక్ చేసుకోవాలో సింపుల్గా అయితే తెలిసిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కరెంట్ పోయినప్పుడు కామన్గా అందరం ఏం చేస్తూ ఉంటామండి, ఫ్లాష్ లైట్ అనేది ఆన్ చేస్తాం. ఎవరైనా కొంతమంది కానివ్వండి క్యాండిల్స్ వెలిగిస్తుంది. ఇప్పుడు కామన్గా ఫోన్ వచ్చేసింది కాబట్టి చేతులు అవైలబుల్లో ఉంటే ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఫ్లాష్ లైట్ అయితే అక్కడ వరకే కొంచెం బ్రైట్నింగ్ ఉంది, మనకి రూమ్ అంతా కూడా బ్రైట్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఈ విధంగా వాటర్ బాటిల్ నింపేసేసి కనుక పెట్టేసామనుకోండి లైట్ పైన, మనకి ఎక్కువ బ్రైట్నెట్ అవుతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాటర్ అనేది లీక్ అనేది లేకుండా, చిన్న హోల్స్ అనేది లేకుండా అయితే చూసేసుకోవాలండి. లేదు అంటారా ఇలాంటి గ్లాసెస్ ఉంటాయి కదా, గ్లాసెస్తో అయినా పెట్టేసుకోవచ్చు, లేదు అంటే ఇలాంటి బాటిల్ అయినా పెట్టేసుకోవచ్చు. ఐ హోప్ ఇటు అయితే నచ్చిందని ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది అండ్ వేరే వాళ్ళకి కూడా వీడియో అయితే రీచ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు హెయిర్ అంటే ఫ్రీజీగా అవుతున్నట్లు, డ్రై అయిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది డ్రై లేకుండా సాఫ్ట్గా సిల్కీగా ఉండడానికి కొంచెం లిక్విడ్స్ అనేవి వాడుతూనే ఉంటారు కదండి, బయట నుంచి సిరమ్స్ అనేవి వాడుతూ ఉంటారు కదా. అయితే ఇంట్లో న్యాచురల్గా ఎలాంటి సిరమ్ వాడకుండా మన హెయిర్ అనేది మంచి సిల్కీగా ఉండాలి, డ్రైనెస్ అనేది లేకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా పెరుగు ఉంటుంది కదండి, పెరుగును కొంచెం తిక్కిదే తీసేసుకొని వాటర్ అనేది కలపకుండా ఇలా స్పూన్తో కలిపేసి హెయిర్కి పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి ఆ తర్వాత కనుక హెడ్ బాత్ కనుక చేసేసారనుకోండి, మనకి ఆ డ్రై అనేది లేకుండా ఉందని సిల్కీగా స్మూత్గా అయితే ఉంటుంది హెయిర్ అనేది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఊర్లకి కానివ్వండి, జర్నీలకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేదంటే ర్యాక్స్లో కానివ్వండి బట్టలు కనుక చున్నీ ప్లస్ డ్రెస్ కాంబినేషన్లో కలిపి పెట్టాలి అనుకోండి, చాలా స్పేస్ ఆక్యుపై అవుతుంది. అండ్ అలానే ఫోల్డింగ్ ఒకసారి వేసామనుకోండి, చున్నీ ఏంటంటే ఊరికి మాటికి ఏమవుతుంది అని అంటే ఊడిపోతూ ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా ఈ విధంగా కనుక ఫోల్డ్ చేసి కనుక పెట్టేసుకున్నారే అనుకోండి, ఎన్ని డేస్ అయినా కానివ్వండి మీరు తీసే వరకైతే కదలదండి. అట్ ద సేమ్ టైం తక్కువ స్పేస్లో ఆక్యుపై అవుతుంది. అండ్ అలానే బ్యాగ్ కూడా మనకి ఊర్లో వెళ్ళేటప్పుడు ఎక్కువ కనుక బ్యాగ్ కనుక రాకుండా ఉండాలి. మన డ్రెస్సు, చున్నీ, ప్యాంట్ అన్నీ ఒకే టాపు, ప్యాంటు అలాగే చున్ను ఒకే దగ్గర ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా కనుక ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నారనుకో ఎన్ని డేస్ అయినా సరే కానివ్వండి మనకు ఒకే దగ్గర అయితే ఉండిపోతాయండి. డ్రెస్సులు అనేవి తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు ఆక్యుపై చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా ఈ విధంగా అయితే ట్రై చేయండి. అండ్ ఓన్లీ ప్యాంట్స్ వరకు చేయాలన్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి యాలకులు మనం ఏదైనా స్వీట్స్లో వేస్తూ ఉంటాం కదండి. అయితే కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడుకి పౌడర్లా చేసుకుంటూ ఉంటారు, పైన పౌడర్లా లేదు అంటారు, కొంతమంది ముందుగానే పౌడర్లా చేసుకుంటూ ఉంటారు కదా. అయితే మీకు మంచి ఫైన్ పేస్ట్ లాగా అవ్వాలి, మంచి పౌడర్ లాగా కావాలి. కొంతమందికి ఏంటంటే ఒక రకంగా ఉన్న ఆ యాలకులు తగులుతున్నా పర్లేదని, కొంతమందికి మరీ
ఫుల్ పెనకి ఫైన్ పేస్ట్ అని పౌడర్ లాగా అయిపోవాలనుకుంటారు కదా, అలాంటప్పుడు డైరెక్ట్గా మీరు వేసారంటే ఫైన్ పౌడర్ అవ్వదండి. కొంచెం సాల్ట్ కానివ్వండి, లేదు అంటారు షుగర్ కానివ్వండి వేసేసి ఆ తర్వాత కనుక మిక్సీ పట్టారనుకోండి మనకి చాలా ఫైన్ పౌడర్ అనేది తయారవుతుంది. సింపుల్గా ఈ విధంగా అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా ఫైన్ పౌడర్ అనేది తయారవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏదైనా జల్లించాలి అనుకోండి పిండిలు అలాంటివి డైరెక్ట్గా మీరు జల్లెల్లో కాకుండా ఈ విధంగా ఎంత క్వాంటిటీ అయితే కావాలో ఇలా గ్లాస్లో తీసేసుకొని గ్లాస్ని ఈ విధంగా అంటేచాలంటే మనకి చుట్టుపక్కల ఏం కొంచెం కూడా పడదు పౌడర్ అనేది. ఏదైతే ఎక్కువ ఎక్స్ట్రా అయితే ఉంటుందో అది కొన్నిసార్లు ఏమవుతుందో పక్కన పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా గ్లాస్లో కనుక తీసేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా అనేది ఉంటుందండి. కొంచెం కూడా సైడ్కి అనేది పడకుండా ఉంటుంది, మనకి కూడా స్పేస్ అనేది క్లీన్గా అయితే ఉంటుంది చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అనేది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంచెం పాడైపోయిన బెల్ట్స్ వాడుతూ ఉంటాం కదా, కాస్ట్లీ ఉంటాయి కదా, అలాంటివి ఏంటంటే అనవసరం పక్కన పడేస్తూ ఉంటాం కదా. అయితే కిచెన్లో కౌంటర్ టాప్ దగ్గర కొంతమంది అంటే ఈ విధంగా వాటర్ కిచెన్లో వంటల్లో వాడుకునే వాటర్ని బిందెలో పెట్టేసుకుని కింద పెట్టేస్తూ ఉంటారు కదా, కొంతమంది స్టాండ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా. అయితే స్టాండ్ కనుక మీకు అవైలబుల్లో లేదు అనుకోండి, ఈ విధంగా బెల్ట్ కనుక ఉంది అనుకోండి, అది పాడైపోయిన బెల్ట్ కనుక ఉంది అనవసరం ఏం వాడతాం నేను పక్కన పడేస్తూ ఉంటా, అలాంటి దాన్ని ఈ విధంగా బిందె కింద మనకు మంచి గట్టిగా ఉంటుంది కాబట్టి స్టాండ్ లాగా సూపర్గా అయితే వర్క్ అవుతుంది. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తే ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.